లైవ్ ద్వారా చూద్దాం. 48,357 ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి వరుసగా జరుగుతూ వచ్చినాయి. మరి రెండు నీ ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టిద్దే, లేదు మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ మార్చుకుంటే ఎప్పుడు నువ్వు అట్లా అనలా, లేదు మీ కూటమి మెయిన్ లీడర్ ఎవరున్నారో బీజేపీతో ఈరోజు చెప్పిస్తున్నావు అది చెప్పట్లా. అండ్ ఈ స్టాంపింగ్కు సంబంధించి అయితే నీ హయాంలోనే మొదలైంది, అప్పటి నుంచే ఇంట్రడ్యూస్ అయింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టాంపింగ్ ఇదేనేది. ఇంకొక దీంట్లో చిత్రం ఏంటంటే, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందంటే తెలుగు స్టాంప్ పేపర్ల స్కామ్ అందరికి గుర్తుంటుంది. అప్పుడు అతను ఎవరో అప్పట్లో కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు ప్రెస్లో మనం ముద్రిస్తున్నాము. కన్వెన్షనల్ ఇవి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అవి ఫేజ్ అవుట్ అవుతున్నాయి అన్ని స్టేట్స్. ఇప్పుడు 24 స్టేట్స్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్ జరుగుతుంది. ఏ రకమైన అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. దీనికి సంబంధించి కామెంట్ చేయడం అంటే, దీనికి సంబంధించి ఎవరన్నా తప్పులు ఎత్తి చూపడం అంటే ఇంకా దేని మీదైనా ఎత్తచ్చు. అసలు ఎంటైర్ సిస్టము, గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకు లేకుంటే సెంట్రల్ గవర్నమెంటు, వీటన్నిటికీ ఈరోజు గూగుల్ పే అని మనం మామూలు వాళ్ళు కూడా ఈరోజు చించి తుడుచుకో చేస్తావు మరి ఆ పని. ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం, నీచమైన మాటలు మాట్లాడడం అంటే మామూలుగా మనం ఎవరన్నా దీన్ని ఎవరన్నా ఇది చిత్తుకాయుధం పనికిరాదని ఎవరైనా భయపెడితే దేంతో కొడతారు? కింద పడేసి. ఈ మాట్లాడే వాళ్ళు కూడా అట్లే కొట్టాలి ప్రజలు. ఎందుకంటే సొసైటీ కొన్ని కట్టుబాట్లకో రూల్స్కో అబైడ్ అయి ఉండి ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న దాన్ని డిస్టర్బ్ చేసి అసలు ఏదీ లేదు, అరాచకం ఉంది, ప్రభుత్వం అనేది లేదు, వ్యవస్థలు అనేవి లేవు, దేనికైతే నువ్వు అధిపతి కావాలనుకుంటున్నావు అసలు అదే అబద్ధం. అది ఎవరు చేస్తారు? టెర్రరిస్టులు, ఈ ఉగ్రవాదులు ఉంటారు కదా, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు. నువ్వు అది చేస్తున్నావు, మరి దీన్ని ఎందుకు నమ్మాలా? ఇది కూడా ప్రభుత్వం ఒక ఆర్బీఐ ప్రింట్ చేసిందే కదా. ఇది ప్రజలకు చెప్పు, మీరు పట్టుకున్న నోటు చెల్లదు, ఎందుకంటే నువ్వు అన్న భూమి నీది కాదంటున్నావు, నీ చేతిలో ఉన్న డబ్బు చెల్లదు అనను, నిన్ను కింద పడేసి ఎట్ట కొడతారో చూడు. ఈ మాట అన్నందుకు కూడా వీళ్ళని అట్లా కొట్టాలి. ప్రజలకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ దుర్మార్గుడు, ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేని చీడపురుగు చంద్రబాబు నాయుడు 24 ఎన్నికలు ఇంకా అయిపోయాయి, సక్రమమైన మార్గంలో ఎప్పుడూ రాలా. ఈవెన్ కూటములు కట్టో నలుగురి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ భుజాల మీద ఎక్కినా కూడా అయ్యేట్టు లేదు ఈసారి. కాబట్టి భయపెడదాం, ఒక దేవుణ్ణి చూపించి రాక్షసుడని భయపెడదాం. ఒక ప్రజలు అత్యంతగా అభిమానించే పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ఈయన దుర్మార్గుడు, ఇతను వస్తే మీ బతుకులు నాశనం అవుతాయని ఊదరగొడదాం. దానికి పరాకాష్ఠగా ఇట్లాంటి చెత్త చెదారం అంతా జనం మెదడులో ఎక్కించడానికి ట్రై చేద్దాం. కుదిరితే వచ్చేద్దాం. మళ్ళీ రామోజీరావు తన అక్రమాలు తన ప్రజల సొమ్ముతో వేల కోట్లతో చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకోవచ్చు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఎవరు ఉంటారో అప్పుడు చూసుకుందాం. అసలు వచ్చే 5 ఏళ్ళకుండా తను ఉండే అవకాశం లేదని ఆయన తెలుసు, కొడుకు ఆ సామర్థ్యం లేదని తెలుసు.